హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపుల్ ఛానల్. సో మాధవీలత గారు బీజేపీ నేత ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో అది కూడా దుర్గా స్తోత్రం చదవడంతో ఒక్కసారిగా అది కాస్త విమర్శల పాలవడం జరిగింది. కొంతమంది అనవసరంగా కాంట్రవర్సీ చేస్తున్నారు. అసలు ఏం కాంట్రవర్సీ అయింది, దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మాధవీలత గారు ఇలా దుర్గామాతది స్తోత్రం చదవడంతో ఒక్కసారిగా దాన్ని కూడా కాంట్రవర్సీ చేసేస్తున్నారు కొంతమంది. ఎలా చూస్తారు మేడం దీన్ని? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నిన్న ఆవిడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అక్కడ ప్రార్థనా రూమ్ అని ఉంటుంది కదా, ఒక గది ఉంటుంది. ఆ గదిలో ఒక ముగ్గురు నలుగురు ముస్లిం మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా నమాజ్ చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. ఈవిడ ఒక మూల కూర్చుని దుర్గా సూక్తం అని చదువుతున్నారు. కొంచెం గట్టిగా చదివిందా దాన్ని. మరి ఆ మహిళల్లో ఎవరైనా వీడియో తీసారా, ఎవరు తీసారో తెలియదు. దాన్ని అప్లోడ్ చేశాక కొంతమంది మహిళలు బయటకు వెళ్ళిపోయారు. ఒక మహిళ తీసారేమో అని డౌట్, నాకు తెలియదు ఎగ్జాక్ట్ ఎవరు తీసారో. దీని మీద మీరు చూసారు నిన్న సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ఛానల్స్ కావచ్చు, పెద్ద వైరల్ చేసి, నాకు ఎందుకు వైరల్ చేశాయో అర్థం కాల. అంటే ఆవిడ మీద కొంచెం కాంట్రవర్సీ ఉంది. గతంలో కూడా ఆవిడ ఎలక్షన్స్ ముందు విల్లు ఎక్కి పెట్టి ఆవిడ విల్లు ఎక్కువ పెట్టి చార్మినార్ వైపు పెట్టినట్టుంది కదా, అంటే ఓల్డ్ సిటీ వైపు పెట్టినట్టున్నారు. అది కాంట్రవర్సీ అయింది. మొన్నను ఓవైసీ ఏదో ఇఫ్తార్ విందు ఏదో హోర్డింగ్స్ పెడితే వాళ్ళ శ్రీవిరించి హాస్పిటల్స్ ముందు చింపేశారు ఆవిడ. ఇక్కడ నేను ఒకటే అడుగుతానండి, సరే గట్టిగా చదవచ్చో చదవకూడదో నాకు కూడా తెలియదు, కానీ మనం రోజు నమాజ్ వింటున్నాంగా, పొద్దున్న 5 గంటలకో 4:30కో నాకు తెలియదు టైము. ఎంత పెద్ద సౌండ్ పెడతారు, మనం ఎప్పుడైనా అబ్జెక్ట్ చేస్తున్నామా? మరి అది సౌండ్ పొల్యూషనేగా మనకి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఆవిడ చదివితేనే అక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు, ఇబ్బంది అయిపోయింది అని ఛానల్స్ మాట్లాడాయి కదా. మరి వీటి మీద ఎందుకు మాట్లాడరు? మైకుల్లో మనకి రోజు వినిపిస్తుంటే. ఇప్పుడు మనం మైకులు పెట్టాలంటే మనకు కూడా ఒక సమయం సందర్భం, ఇంత డెసిబిల్స్ లో పెట్టాలి, ఇంత సౌండ్ కంటే పెట్టకూడదు, ఇన్ని రూల్స్ మనకు పెట్టారు కదా. మరి మస్జిదుల్లో కూడా అది ఉందా? యూపీలో అనుకుంటా కదా ఎక్కడో సౌండ్ తగ్గించారు పెట్టకూడదు అని. మరి అవి ఎందుకు పాటించరు? నేను అనేది, మీరు హిందువులకు ఒక రూల్ పెట్టినప్పుడు అన్ని మతాల వాళ్ళకి అదే రూల్ పెట్టాలి. నేను అడుగుతున్నది అది. మీరు పెట్టడం తప్పని నేను అన్నాను, పక్కవాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, అది ఒప్పుకుంటాను నేను. కానీ ఒక ప్రార్థనా స్థలం అని పెట్టినప్పుడు అక్కడ అందరూ వచ్చి చదువుతారు. ఇప్పుడు ముస్లిమ్స్ నమాజ్ చేసినా మనకు అబ్జెక్షన్ ఉండదు, క్రిస్టియన్స్ బైబిల్ చదివినా మనకు అబ్జెక్షన్ ఉండదు, హిందువులు చదివినా అబ్జెక్షన్ ఉండదు. కానీ పర్టికులర్ గా ఎందుకు ఒక హిందూ మహిళ మీదే వస్తాయి, లేదో హిందువుల మీదే ఎందుకు వస్తాయి? అది నా ప్రశ్న. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.